ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడు కానీ అసాధారణ సేకరణ సాగిస్తూ అనేక అవార్డ్స్ పొందారు. విదేశీ కరెన్సీ, కాయిన్స్, స్టాంప్స్ సేకరిస్తూ ఒక ఖజానానే సృష్టించారు. వందల కోట్ల మంది ప్రజలు వినియోగించే కరెన్సీ, స్టాంప్స్ సేకరిస్తూ కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. మంచి హాబీతో స్కూల్ పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న టీచర్ శ్రీనివాస్ గురించి తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా కేంద్రం గోవిందపల్లెకు చెందిన పెద్ది శ్రీనివాస్ జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిన్నతనంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు మొదలైన కరెన్సీ నోట్లు, కాయిన్స్, స్టాంపుల సేకరణపై ఆసక్తి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగింది. బంధువులు, మిత్రులు, తెలిసిన వారి ద్వారా ఇప్పటికీ 100 దేశాల నాణేలు, 70 దేశాల కరెన్సీ నోట్లు, 120 దేశాల స్టాంపులు సేకరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ప్రత్యేక నాణెం శ్రీనివాస్ ఖజానాలో ఉంది. కేవలం సేకరణకే పరిమితం కాకుండా వాటి చరిత్ర, సైన్స్ తదితర అంశాలను విద్యార్థులకు వివరిస్తూ పిల్లలకు ప్రపంచాన్నే చూపిస్తున్నారు టీచర్ శ్రీనివాస్. గత 30 సంవత్సరాల నుండి అనేక దేశాల కరెన్సీలు, నాణేలు, పోస్టల్ స్టాంపులు సేకరిస్తున్నాను. వీటిని సేకరించడం వల్ల ఆయా దేశాల యొక్క సంస్కృతి, నాగరికత పిల్లలకు వివరించవచ్చు. ఇప్పటి వరకు సుమారుగా 100 దేశాల నాణేలు, 70 దేశాలకు పైగా కరెన్సీలు, 120 దేశాలకు పైగా పోస్టల్ స్టాంపులు సేకరించి ఆయా సందర్భాల్లోపట అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి విద్యార్థులు తిలకించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాల్టి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ అంటారు. కానీ ఈసారి న్యూస్ పేపర్ని కూడా టీచింగ్ టూల్ అని గట్టిగా నమ్ముతారు. సాక్షి దినపత్రికలో వచ్చే విజ్ఞానదాయకమైన సమాచారాన్ని, పిల్లల కోసం ప్రచురించే అంశాల్ని కత్తిరించి ఫైల్స్, పుస్తకాలుగా తయారు చేసి వాటిలోని అంశాల్ని విద్యార్థులకు బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలకు తాజా సమాచారాన్ని జోడించి పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. సాక్షి పత్రికలో వచ్చేటువంటి అనేక కథనాలను టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్ అంటారు. కానీ వేస్ట్ పేపర్ కాకుండా నేను దాన్ని బెస్ట్ పేపర్గా తయారు చేసి విద్యార్థులకు అనేక శీర్షికలతో పుస్తకాలు రూపొందించి దానిని కత్తిరించి అనేక పుస్తకాల లోపల పేస్ట్ చేయించి విద్యార్థులు సులభంగా చదువుకునేటువంటి విధంగా వారి యొక్క గ్రంథాలయం లోపల ఉంచి వారు చదువుకునేటువంటి విధంగా ఆసక్తి రేకెత్తించేటువంటి విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాను. అనితర సాధ్యమైన కృషి, బోధనతో ఉపాధ్యాయ వర్గాల్లో పేరు తెచ్చుకున్న శ్రీనివాస్కు ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు లభించింది. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఆయన్ని అవార్డులతో గౌరవించాయి.